ఖమ్మం జిల్లా చిన్నవోగూరులో నిర్వహించిన కార్యక్రమంలో 333 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై ముద్రించిన జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. రీసర్వేలో వచ్చిన తప్పులకు గత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారులను సమన్వయం చేస్తూ కొద్ది నెలల్లోనే అన్ని తప్పులను సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పాస్ పుస్తకాలలో ఉన్న క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ పొలం వివరాలను తెలుసుకోవచ్చని వివరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొంటూ అన్నదాత సుఖీభవ పథకం కింద 2 సార్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో ధాన్యం అమ్మిన రైతులు నగదు కోసం ఏడాది వరకు ఎదురు చూసేవారని ఇప్పుడు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ రీసర్వే చేసి మనం ఎవరు కూడా అడగకుండానే వాళ్ళ పాటికి వాళ్ళ బొమ్మలు వేసుకోవడం, ఆ రాళ్ళ మీద వాళ్ళు సర్వే రాళ్ళ మీద వాళ్ళు బొమ్మలు వేసుకోవడం ఇవన్నీ కూడా చూసాం. అనేక అవకతవకలు జరిగినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ గ్రీవెన్స్ పోయినా కూడా రెవెన్యూ ఇష్యూసే వస్తున్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రెవెన్యూ ఇష్యూలు కంప్లీట్గా ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ రెవెన్యూలో ఎలాంటి అవకతవకలు లేకుండా మళ్ళా మనం అందరం కూడా వెళ్ళి సరిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మీ భూమి మీ హక్కు అని ఒక కార్యక్రమం తీసుకొని మళ్ళా పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ రోజు మనందరం కూడా తెలుసు. మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తుల మీద కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఏ విధంగా సైకులాగా వాళ్ళ సొంత పొలాల్లాగా భూముల మీద పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం మనందరం కూడా చూసాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా ఆల్రెడీ ఎల్పిఎం నెంబర్లు తప్పులు పడడం, ఎక్స్టెంట్లో వేరియేషన్ రావడం, అనేక తప్పిదాలు జరిగినాయి. ఇవన్నీ కూడా రైతులకి మళ్ళా కష్టాలు రాకూడదు అని చెప్పి ఇవన్నింటినీ కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా ఎంఆర్ఓ లెవెల్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అది త్వరలో ఒక 3-4 నెలల్లోనే ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. 5 గంటల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతా ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల, రైతు కుటుంబాల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, అలాగే అన్నదాత సుఖీభవ ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు అకౌంట్లో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ వేస్తానని చెప్పడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రతి సంవత్సరం 2 సార్లు ఆల్రెడీ వేసారు. మళ్ళా కూడా 3వ విడత కూడా రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పట్ల పనిచేస్తూ ఉందో ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ ఈ కందుకూరు మండలంలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 30 years 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. కందుకూరు టౌన్ కానుకొని ఉండే రూరల్ మండలానికి కనీసం తాగునీరు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మండలాన్ని పెట్టాలని చెప్తే ఇమీడియట్గా ఆయన స్పందించి జేజేఎంలో 22 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు కంప్లీట్ చేసి ఒక 1 yearలోనే మీ అందరికీ రామతీర్థం వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం అయితే ప్రజలు ఆస్తులు దోసుకోవాలని ప్రయత్నించిందో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ గ్రామంలోనే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక ట్రాక్టర్ మట్టి తీసుకొని పోవాలంటే వైసీపీ నాయకులు ఇళ్ళ చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి.